హలో ఆల్ ఏంటక్కో ఇంత రెడీ అయిపోయావు అని అనుకుంటున్నారా? చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తాం. మా అమ్మ నాన్న 26వ సంవత్సరం పెళ్లి రోజుకి ఇలా రెడీ అయ్యాయన్నమాట. ఫుల్ డెవోషనల్ ట్రిప్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికీ. ఈరోజు మా అమ్మది నాన్నది 26వ సంవత్సరం పెళ్లి రోజు అనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ అమ్మ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. కంటిన్యూగా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ట్రిప్స్ ఉన్నాయి, ఏది మిస్ అవ్వద్దు. ఇదిగోండి మా మమ్మీ యానివర్సరీకి ఎలా రెడీ అయ్యి చూడండి. గోల్డ్ మమ్మీ, గోల్డ్ డాడీ. ఇంకా మార్నింగ్ మా అమ్మ 4 గంటలకే లేచిందనమాట. పెళ్లి రోజుగా తొందరగా పూజ చేసుకొని గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ తొందర లేచి దేవుడికి ప్రసాదం నైవేద్యం అన్నీ చేసుకొని రెడీ అయిపోయిందంటే మా మమ్మీ గోల్డ్ శారీ భలే ఉంది కదా, మంచి రెడ్ కలర్ గోల్డ్ శారీ కట్టుకుంది, చాలా బాగుంది. అండ్ దేవుడికి అయితే ఇక్కడ మా మమ్మీ మోతిచూర్ లడ్డు అండ్ మామిడికాయలు పాయసం చేసి పెట్టి పూజ అయితే చేసుకుందనమాట. ఇంట్లో పూజ చేసుకునే వెళ్తాం మేము, గుడికి వెళ్ళినా ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే. పెళ్లి రోజు కాబట్టి పూజ కంపల్సరీ చేసుకోవాలి కదా. ఇంకా పూజ చేసుకొని మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి బయలుదేరిపోయాము. మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా లేకపోతే కొంచెం లైక్ ఇంట్లో కొంచెం బాగాలేకపోయినాయి, మనసు కొంచెం ఎదలా అనిపిస్తుంది, అలా ఏ సిచ్యువేషన్ అయినా సరే, గుడ్ అయినా బ్యాడ్ అయినా, ఆనందంగా ఉన్న బాధగా ఉన్న ఏదైనా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కే వెళ్ళిపోతాం అనమాట. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా మనసుకి హాయిగా ఉంటుంది. సో అందరిని తీసుకొని బయలుదేరిపోయి మీకు హాస్ని చూడండి. ఇక్కడ పట్టు లంగా వేసుకొని 2 పిలకలు పువ్వులు పెట్టుకొని రెడీ అయిపోయింది. అండ్ మా డాడీ దగ్గర వచ్చేసి గౌతమ్ మా డాడీ దగ్గర ఉన్నారనమాట. ముందు కూర్చోబెట్టేసాం గౌతమ్ని, వెనకాల ఉంటే హాస్ని పీకేస్తుంది లాగేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ నేను కొడదాం అనుకున్న కొబ్బరికి ఇంకా మా ఆస్తిని కొడతా అంటే ఇంకా మా ఆయన తీసుకెళ్లారనమాట ఆస్తిని కొబ్బరికాయలు కొట్టించడానికి. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఒక దెబ్బకి పైలిపోద్ది. ఇక్కడ ఆస్తి ఉందని చెప్పి మెల్లగా కొడుతున్నారు మా వారు. ఇక్కడ నేను ఒకసారి మీకు విషయం షేర్ చేసుకోవాలి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నేను లైక్ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు పువ్వు వచ్చిందనమాట కొబ్బరికాయలో. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. స్పెషల్ మూమెంట్ నా లైఫ్లో, అదే ఫస్ట్ టైం అసలు కొబ్బరికాయలో పువ్వు రావటం. మా మమ్మీ ఒక చిప్ప పగిలిపోద్ది కదా, అది వేయంగానే పాదాల మీద పడిందని చెప్తుంది అనమాట మా డాడీకి. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని మేము లోపలికి వెళ్ళిపోయాం. ఆ రోజు అసలు రష్ే లేదు. థర్స్డే గురువారం అసలు రష్లే, చాలా ప్రశాంతంగా ఉంది. మేము హ్యాపీగా మంచిగా మెల్లగా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట. కింద అంత వాటర్ ఉంది, చూసుకొని మెల్లమెల్లగా ప్రదక్షిణాలు చేస్తాం. ఇంకా ప్రతి యానివర్సరీకి మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్తాం అనమాట. గుడికే వెళ్తాం మ్యాక్సిమం. ఆ రోజు ఫుల్ గుడులు తిరగాలనిపిస్తుంది. ఇక్కడ పెద్ద మనిషి చూడండి ఎండలో బుజ్జి అడుగులు వేసుకొని ఇలా నడిచేస్తుందో. దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇంటికి బయలుదేరి ఇంటికి వెళ్ళి ఒకసారి లైక్ ఇంట్లోకి వెళ్ళాలి గుడికి వెళ్ళిన తర్వాత కదా. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక గుడికి అయితే బయలుదేరాము. ఇక హాస్టల్ ఇంకా కలిసిపోయింది, వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంది. డ్రైవింగ్ చేసినప్పుడు ఎన్నిసార్లు తనని తీసుకోవద్దన్నా సరే అల్లరి చేస్తుంది, ఏడుస్తుంది. మీరు ఉంచలేరు, మీరు అరుస్తారు, మీరు కొడతారని చెప్పేసి మా ఆయన తీసుకొని మా ఆయన దగ్గరే పెట్టుకుంటాడు కంపల్సరీగా హాస్నిని. ఇంకా మేమైతే సెకండ్ ట్రిప్ అంటే చిలుకూరు అనమాట. లాస్ట్ ఇయర్ పెళ్లి యానివర్సరీకి కూడా మా మమ్మీ వాళ్ళ ముందు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిన తర్వాత చిలుకూరు వెళ్ళాం. సో ఈసారి కూడా అంతే, పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ చిలుకూరుకి వెళ్తున్నాం అనమాట. చిలుకూరు వెళ్తే ఎక్కడ లేనంత ఆనందం, ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఎక్కువ చిలుకూరు వెళ్తూనే ఉంటాం. నెలకి 2 సార్లు లేకపోతే 2 నెలలకి 3-4 సార్లు చిలుకూరు వెళ్తూ ఉంటాం అనమాట. దగ్గర దూరం అని కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం అనమాట. మంచిగా అందరం ఫ్యామిలీ అంతా కలిసి. ఈ ట్రిప్ని మిస్ అవుతుంది మా అత్తయ్య మామయ్యని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాము. అందరినీ రమ్మని పిలిచాము కూడా, మా మమ్మీ డాడీ ఇంటికి వచ్చి కూడా పిలిచారు, చెప్పారు. కానీ మా మామయ్య గారికి పెళ్ళికి వెళ్ళాలన్నమాట. మా అత్తయ్య గారు మామయ్య ఒక పెళ్ళి అనుకున్నాం, దాని తర్వాత 2 పెళ్ళిళ్ళు వచ్చాయన్నమాట. సో 2 పెళ్ళికి కంపల్సరీగా మా అత్తయ్య మామయ్య వెళ్ళాలంటే ఇంకా మేము ఏం మాట్లాడలేదు, కంపల్సరీగా వెళ్ళాలి పెళ్ళికంటే ఇంకేం చేస్తాం చెప్పండి. సో అందుకని మా అత్తయ్య మామయ్య గురువారం రోజు, ఆ రోజే మ్యారేజ్ అయితే మా అమ్మ వాళ్ళ యానివర్సరీ ఉంది, ఆ రోజే బయలుదేరాలన్నారు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు అన్ని టెంపుల్ విజిట్సే పెట్టుకున్నాం మేము, ఇంట్లో అసలు లేము. మళ్ళీ హడావిడిలో అత్తయ్య మామయ్యని రమ్మని మళ్ళీ వాళ్ళకి సాయంత్రం బస్ లేట్ అయిపోయి ఇంటికి తొందరగా రాకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. చిలుకూరు నుంచి మేము వేరే గుడికి వెళ్ళాము. ఇంటికి వచ్చినప్పటికి నైట్ 11 అయిందనమాట. నిజంగా అత్తయ్య మామయ్య కూడా వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. పైగా మేము వెళ్ళిన ఇంకొక గుడి కూడా 120 కిలోమీటర్ల దూరం అంట, హైదరాబాద్కి దూరంగా వెళ్ళాము, చాలా ఇబ్బంది పడ్డాము. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ చిలుకూరులో కొబ్బరికాయల దగ్గర చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట. కార్ దగ్గరికి వచ్చేసి, బైక్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు నార్మల్గా మాట్లాడుతూ నడిచేస్తారు, వాళ్ళ షాప్ దగ్గరే తీసుకోమంటారు, చాలా ఇబ్బంది పెడతారు. స్టార్టింగ్లో అలా చాలా ఫేస్ చేసాం. దాని తర్వాత నుంచి మా డాడీ మా అడిగిగానే
మేము ఇక్కడ కావాలంటే అక్కడ కొనుక్కుంటాం, మమ్మల్ని బలవంతం పెట్టకని చెప్పేసి ముఖం మీద చెప్పేసి ఇక మా డాడీ వెళ్ళి ఆయనకి ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో కొబ్బరికాయలు అయితే తీసుకొస్తారనమాట. ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకొచ్చారు. ఒకటి నేను, ఒకటి మా డాడీ కొట్టాము. గుడిలో అమ్మ మా వారు కొట్టారు కాబట్టి ఇక్కడ మేము కొట్టామన్నమాట చిలుకూరులో. ఇంక లోపలికి వెళ్ళినప్పటికీ ప్రవచనాలు జరుగుతున్నాయి. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. సో వాళ్ళతో మేము కూడా జాయిన్ అయ్యి నేను 3 ప్రదక్షిణలు చేసాం మేము అందరం ఫ్యామిలీతో కలిసి. ఇదిగోండి మా ఆయన చూడండి ఎంత గారం చేస్తాడంటే హాసినిని అలా ఎత్తుకొని తిరుగుతాడు అనమాట. మా డాడీ ఏమో గౌతమ్ని. ఇంకా ఇలా ప్రదక్షిణ అయిపోయి మా అన్నయ్య అయితే 11 ప్రదక్షిణలు చేశాడు. మా అన్నయ్య వచ్చినంత వరకు మేము అక్కడ శివుడి గుడి ఉంటుంది, శివలింగం ఉంటుంది చిలుకూరు దర్శనం అయిపోయిన తర్వాత. సో అక్కడ వెయిట్ చేసాము. మా అన్నయ్య 11 ప్రదక్షిణలు చేసుకొని వచ్చారు. చాలామంది ఉన్నారు, అందరు కార్డ్స్ పట్టుకొని 108 ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. మాకు మొక్కు ఉంది, కుదిరితే కంపల్సరీగా 108 ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాలి. నేను ఇంత రష్ చూసింది ఇది సెకండ్ టైం అనమాట. చాలాసార్లు వచ్చాం కానీ ఇక్కడ అందరు కార్డ్స్ పట్టుకొని రష్గా చూడడం ఇది సెకండ్ టైం. ఇక్కడ మా డాడీ వచ్చేసి ఇక్కడ తులసి మాలలు ఉంటాయన్నమాట. ఎవరైనా కారుకి కానీ ఇంటికి కానీ తీసుకెళ్తే తీసుకోవచ్చు. నాకు తీసి నా మీద వేసారు, కారుకి పెడదాం నువ్వు పట్టుకో అని. సో ఇంకా నేను కొన్ని కార్డ్స్ అండ్ శివుడి బొట్టు ఉంది అక్కడ, బొట్లు అవన్నీ పెట్టుకొని ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నాము. మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తాం అనమాట మేము అందరం. ఇక చూడండి వాళ్ళ డాడీ గారం అడగంగానే ఆ బబుల్స్ ఊదేది కొనేసి ఆడేస్తున్నారు అనమాట ఇద్దరు. ఆశని ఏదంటే అదే, ఏది వద్దన్నాడు అలా అని తీసుకుంటాడు. అలా అడిగిందల్లా తీసుకోవాలి. తనకి ఏదైతే తన ఏజ్ కరెక్ట్గా ఉంటుంది ఆడుకుంటుంది అన్న బొమ్మలు మాత్రమే కొంటాడు అనమాట. కొనేసి ఇంకా వాళ్ళకి వాళ్ళు అలా ఆడుకుంటారు. ఎంత చెప్పినా వినదు. మా స్నేహితులకి హద్దులు లేవు. ఇంకా మా అన్నయ్య వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్ళిపోయాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా తీసుకుందాం అనుకుని నేనైతే ఆదియోగి బొమ్మ తీసుకున్నాను అనమాట. అమ్మకి మ్యారేజ్ డే గిఫ్ట్గా ఒక బాలాజీ బొమ్మ తీసుకున్నాను. హాస్నికి గాజులు తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రజెంట్ ఇంట్లో చాలా ఉన్నాయి, అవన్నీ వేసేసి పగలగొట్టేసి పడేసిన కొత్త తీసుకోవచ్చు. మళ్ళీ ఇవి తీసుకుంటే ఇవి అలా పెట్టి ప్లాస్టిక్ అయితే ఇరిగిపోతున్నాయి, గాజు అయితే పగిలిపోతున్నాయి, ఇంకా ఐరన్ స్టీల్ అయితే పింపులు వచ్చేస్తున్నాయి అనమాట. చిలుకూరులో ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి, వాటర్ యాపిల్స్ ఉన్నాయి, మామిడికాయలు, జామకాయలు చాలా బాగున్నాయి చూడడానికి. ఉసిరికాయలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం ఒకసారి అలాగే కొన్నాం అనమాట. చాలా ప్రైజెస్ చెప్పి చాలా చీట్ చేస్తారు అక్కడ. సో ఇంకెప్పుడు వాటి దగ్గరికి వెళ్ళకూడదని ఇంకా ఈసారి తీసుకోలేదు. బయట బండ్ల దగ్గర కూడా మేము పక్కనే తోట దగ్గర నుంచి తీసుకొచ్చామని చెప్తారు. రేట్స్ మాత్రం అసలు మనకి ఇక్కడ మాదాపూర్లో కూడా అంత రేట్ ఉండదు, వాళ్ళు అంత చెప్తారు. కొన్ని దగ్గర తక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. మేము దర్శనం చేసుకొని బయలుదేరినప్పటికీ మాకు 10 అయిందనమాట. హాస్నికి గద్ద కొన్నాడు వాళ్ళ డాడీ. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. ఎవరు కొన్నారంటే నాన్న కొన్నారు అని చెప్తుంది అనమాట మంచిగా. షీఈ్ వెరీ గుడ్ గర్ల్. అప్పుడప్పుడు మాత్రమే, అప్పుడప్పుడు రాక్షసి పిల్ల అయిపోతుంది. ఇంకా చిలుకూరు వచ్చే దారిలో పెద్ద శివలింగం ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను 2 టైమ్స్ వెళ్ళాను. ఇప్పుడు టైం లేదు, మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే గుడికి బయలుదేరాలి కాబట్టి ఇక్కడ బయట నుంచి చూపించేస్తున్నాను మీకు. పైకి ఎక్కితే ఫోటో కానీ అసలు పైన ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. లోపల మ్యూజియం కూడా ఉంటుంది ఒక చిన్నది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోద్దని చెప్పేసి ఇక్కడ దారిలోనే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా, సో అక్కడ టిఫిన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. అన్నయ్య రవ్వ దోశ తీసుకున్నారు అండ్ డాడీ వచ్చేసి మైసూర్ బజ్జీ, నేను కూడా అదే. అండ్ నేను పూరి తీసుకున్నా, మమ్మీ కూడా మైసూర్ బోండా అనుకుంటా. మమ్మీ కూడా పూరియే. 2 ప్లేట్లు మైసూర్ బోండా, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్లు పూరి తీసుకున్నాం. ఇంకా అందరం ఫుల్గా తినేసామన్నమాట. తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఒక 10 మినిట్స్ ఉండి రెస్ట్ తీసుకొని పాపకి బాబుకి పాలు అవన్నీ కలుపుకొని బట్టలు అవన్నీ సర్దుకొని ఇంకో పెద్ద గుడికి వెళ్ళామన్నమాట. చెప్పాను కదా 120 కిలోమీటర్స్ దూరం గుడికి వెళ్ళామని. సో ఆ వీడియో నేను డే ఆఫ్టర్ టుమారో అంటే ఒక 2 డేస్ అయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ 2 డేస్కి ఈ వీడియోనే. మీకు ఎలా అనిపించింది మా ట్రిప్పు? మా అమ్మ నాన్న యానివర్సరీ మేము ఇలా గుడిలో సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక టిఫిన్ చేసేసిన తర్వాత మేము బయలుదేరిపోయాము. ఇక మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉంది. గుడికి వెళ్దామంటే మమ్మీ హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. అండ్ అదే టైంలో కార్లో కూర్చొని చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ బొమ్మ నేనే కొన్నాను మమ్మీకి. ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మ నీకు ఏం కావాలంటే అది తీసుకొని నేను పే చేస్తాను అని చెప్తా. కానీ మమ్మీ ఎప్పుడు చిన్నవి తీసుకుంటుంది, పెద్ద వద్దని. ప్రజెంట్ అయితే ఇక్కడ మమ్మీ వచ్చేసి బాలాజీ బొమ్మ తీసుకుందనమాట. చిలుకూరు బాలాజీ బొమ్మ దేవుడి దగ్గర పెట్టుకుంటామని. మాకు అమ్మ వాళ్ళకి దేవుడిది చిన్న షెల్ఫ్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఫోటోలు పట్టవు. ఇలాంటి చిన్న ఐడల్స్ తీసుకుంటే చిన్నగా ఒక్క దగ్గర పెట్టుకోవచ్చు అన్నీ అని చెప్పేసి అది తీసుకుందనమాట. ఇంకా ఈసారికి నెక్స్ట్ టైం మంచి గిఫ్ట్ ప్లాన్ చేయాలి. సో మీరేమంటారు? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.